మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అసైన్డ్ భూములు కబ్జాకు గురవుతున్నాయి. గ్రామ చివరిలోని 1283 సర్వే నెంబర్లో తన భూమి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జాకు గురి చేశాడని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మాసుల జగదీష్ అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 1284 సర్వే నెంబర్ భూమి కొనుగోలు చేసి పక్కనే ఉన్న తన లావాణి పట్టా భూమిని కబ్జా చేశారని, గతంలో ప్రజావాణిలో దరఖాస్తు చేశారని, స్థానిక తహసీల్దార్కు ఈ నెల 1న ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 1283 సర్వే నెంబర్లోని తన 12 గుంటల భూమి సర్వే చేసి హద్దులు చూపాలని సందర్భంగా బాధితుడు విజ్ఞప్తి చేశారు. నేను మాస్లా జగదీష్ అండి, సన్ ఆఫ్ లేట్ శ్రీనివాస్. నాకు బైపాస్ NH44 పక్కన NH44 పక్కన 1284 1283 సర్వే నెంబర్లో 12 గుంటలు కాస్ట్లో ఉన్నాము. 1284లో గల పట్టా ల్యాండ్ 12 గుంటాస్ బైపాస్లో కట్ అయిపోయింది. దానికి తగు మూల్యం చెల్లించింది ప్రభుత్వం. 83లో అసైన్ ల్యాండ్ 12 గుంటలు ఉన్నది. దాన్ని 84 వాళ్ళు పట్టా కొని అసైన్ ల్యాండ్లో బౌండరీస్ వేసుకున్నారు, కబ్జా చేసుకున్నారు. సో దానికోసం MRO వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సర్వే చేయించి రిపోర్ట్ ఇస్తామని చెప్పి వారం నుంచి తింటున్నారు. ప్లస్ రిపేర్ రాకుండా కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇటు విషయాన్ని నేను కలెక్టర్ ఆఫీస్లో 2 వారాల క్రితం ప్రజావాణిలో పెట్టినాను. ప్లస్ RDO ఆఫీస్ గారికి రిక్వెస్ట్ చేసినాను. ప్లస్ MRO గారికి కూడా ఇచ్చినాను. ఇచ్చి దగ్గర 12 రోజులు అవుతుంది. ఇంకా ఎటువంటి ఆన్సర్ రాలేదు, ప్లస్ పట్టించుకోవడం లేదని చెప్పి 1283-84 గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ గురించి ప్రజావాణికి దరఖాస్తుకి స్పందించి దాంట్లో క్షేత్రస్థాయిలో మండల గిరిదవారు సర్వేయర్ని పంపించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయించి ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి ఉండి ఎంక్రోచ్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామండి. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎంక్రోచ్మెంట్ ఎవరు కూడా చేయడానికి వీల్లేదు. ఏదైనా ప్రభుత్వ భూమిని ఆక్రమణలో ఏదైనా జనరల్గా పబ్లిక్ దృష్టికి వస్తే వెంటనే ఒక దరఖాస్తు రాసేసి ఇస్తే తక్షణమే దాని గురించి చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం అయినది. 1283, 1284 గురించి ప్రజావాణి అప్లికేషన్ వచ్చినందున దాన్ని స్థాన పరిశీలన అనేది నేను చేసి ఒకవేళ ఎంక్రోచ్మెంట్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఎవిక్షన్ చేసి నోటీసెస్ ఇచ్చి ఎవిక్షన్ చేస్తానని చెప్పేసి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.